అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 9వ భాగాన్ని చదువుతున్నాను. కృష్ణ చైతన్య సహకారంతోనే రాధికను చూడటానికి వచ్చాడు రాజేంద్ర ప్రసాద్. ఆమెను కోర్టుకి కృష్ణ చైతన్యను ఈడుద్దామని ఆమె సాక్ష్యం చెప్పినట్లయితే ఆమెలాగా మరికొందరు బలవకుండా ఉంటారని చెప్తే, రాధిక మాత్రం కృష్ణ చైతన్యను తనే వరించానని, తను ఇక్కడ చిన్న కోడలుగా పిలువబడుతున్నానని, కల్మషం ఏదైనా ఉంటే రాజేంద్ర ప్రసాద్లోనే ఉంది అని, ఆమెను అతనే పుల్లి విస్తరాకంటున్నాడని, కృష్ణ చైతన్య ఆమెను ప్రియురాలిగా స్వీకరించాడని చెప్పింది. అది విన్న కృష్ణ చైతన్య రాజేంద్ర ప్రసాద్ని అక్కడి నుంచి గెటౌట్ అని చెప్పేసి రాధికను తీసుకుని తమ గదిలోకి వెళ్ళిపోయాడు. నాకు నీ గురించి ఒక రహస్యం తెలుసు అని చెప్పాడు రాధికకి. రహస్యమా? ఏమిటది అంది అతని పరీక్షగా చూస్తూ రాధిక. కాలేజీలో కృష్ణ చైతన్య అంటే ఉండే భయం వల్ల అతన్ని సరిగ్గా చూసేది కాదు ఆమె. కృష్ణాపురం చేరాక సిగ్గు వల్ల చూసేది కాదు. ఈ 2 రాత్రుల సహచర్యంతో కృష్ణ చైతన్యను ఇప్పుడే చూడగలుగుతోంది. ఆ రహస్యం నీకు నేను చెప్పాలంటే నువ్వు నాకు ఏదైనా తాయిలం ఇవ్వాలి అన్నాడు. ఏం కావాలేమిటి అంది నవ్వుతూ. రాధిక తల వంచి చెవిలో రహస్యంగా చెప్పాడు. నువ్వు నాకు నగ్నంగా కనిపించాలి. ఆ రకంగా నిన్ను భోగించాలనే నా సరదాను తీర్చాలి. తీరుస్తావా అడిగాడు చిలిపిగా చూస్తూ. అన్నీ పిచ్చి కోరికలే మీకు. ముందు ఆ రహస్యం చెప్పండి, తర్వాత మీ సరదాలన్నీ కొద్ది కొద్దిగా తీరుస్తాను ప్లీజ్ అంది గడ్డం పట్టుకుని బతిమలాడుతూ. మెచ్చాం, అయితే చెప్తున్నాం, జాతకం విను. నిన్ను కన్న తల్లే కాదు, కన్న తండ్రి కూడా బతికే ఉన్నారు. ఆ ఇద్దరికీ నిన్ను తీసుకుని వచ్చి చూపిస్తానని నేను మాటిచ్చాను అన్నాడు కృష్ణ చైతన్య రహస్యాన్ని వెల్లడించేస్తున్నట్టుగా. ఏమిటి మీరనేది? నాకు కన్న తండ్రి కన్నతల్లా? నిజంగానే అంది దిగ్భ్రాంతిగా చూస్తూ. ఆమె మనస్సు సంజీవి ఇంట్లో ఇంటాయన చెప్పిన జోస్యం గుర్తుకొచ్చింది. నిజంగా నేను యథార్థమే చెప్తున్నాను రాధా. సుచిత్రాదేవి నీకు కన్న తల్లి. కన్న తండ్రి మాత్రం సుదర్శనం కాదు, ధనుంజయ్. ఈ రహస్యం నాకు కూడా నిన్న రాత్రే తెలిసింది. నన్ను కన్న నా తల్లి పూజించే ఆ శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా ఇది నిజం అన్నాడు రాధిక తల వంచి చేయి పట్టి కృష్ణ చైతన్య. ఇదంతా మీకెలా తెలిసిందండి అంది ఇంకా దిగ్భ్రమంగానే చూస్తూ. నిన్న మా లాయర్ ఫోన్ చేసి ఒకసారి పర్సనల్గా కలుసుకోమన్నారు. బయలుదేరుతూ ఉంటే సుచిత్రాదేవి కాల్ వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ ఆవిడ ఎంత చెప్తున్నా వినకుండా రాధికను తీసుకుని వచ్చేస్తానంటున్నాడు. దాని జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనని భయంగా ఉంది. ప్రాణాలన్నీ దాని మీద పెట్టుకుని బతుకుతూ ఉన్నాను కృష్ణ. నాకున్న ఆశారేఖ అది ఒక్కతే. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, పెంచిన తల్లి లేదు ఈవిడ ధోరణి అని. కన్న తల్లిలానే ప్రేమిస్తోంది అనుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ చాలామంది లాయర్లను కలిశాడట. అంతా నా పేరు వినగానే చేతులు ఎత్తేశారట. కృష్ణ చైతన్య నిర్బంధంలో నుంచి ఆ పిల్లని తీసుకుని వచ్చి ఆ పిల్ల చేత వాణ్ణి కోర్టుకు ఇరిపిస్తాను అని శపథం చేస్తున్నాడట. లాయర్ గారు నాకు ఆ విషయాన్ని చెప్పి జాగ్రత్తగా ఉండమన్నారు. నేను నిర్లక్ష్యంగా నవ్వి వచ్చేస్తూ ఒకసారి ఎందుకైనా మంచిదని సుచిత్రాదేవిని కలిసి ధైర్యం చెప్పి రావాలని గుర్రపు కోచుని అటు తిప్పించాను. సరిగ్గా నేను ఆ ఇంటికి వెళ్లేసరికి రాత్రి 12 దాటింది. అంటే మీరు పనుందని 9ంటికే వెళ్ళిపోయింది. లాయర్ గారిని కలవాలనా అంది రాధిక ఆశ్చర్యంగా చూస్తూ. అవును అన్నట్టుగా తల ఊపి మళ్లీ మొదలుపెట్టాడు కృష్ణ చైతన్య. ఇంత రాత్రి వెళితే బాగుంటుందా అని ఆలోచిస్తూ సెంటర్లో గుర్రపు కోచుని ఆపించాను. వీధి దీపాల వెలుగులో నల్లని బూనీస్ కప్పుకుని ఒక వ్యక్తి ఒకడు మీ ఇంటి గేటు దగ్గరకు వెళ్ళాడు. బూర్కా సలాం చేసి గేటు తెరిచి ఆ ఆకారాన్ని లోనికి పంపించాడు. చలికాలం కాదు, ఉక్కబోస్తూ ఉండగా ముసుగు వేసుకున్న వ్యక్తి దొంగేమో అనుకుందామంటే గూర్ఖా గేట్ ఎందుకు తెరుస్తాడు? పేషెంట్ ఏమో అనుకుందామంటే మెయిన్ గేట్లోంచి ఎందుకని వస్తాడు అని నేను బైనాక్యులర్స్ని తీసుకుని చూడటం మొదలుపెట్టాను. ఆ వ్యక్తి కాలింగ్ బెల్ నొక్కాడు. నైటీలో ఉన్న సుచిత్రాదేవి లైటు వేసి తలుపు తీస్తూనే ఆ వ్యక్తి చెయ్యి పట్టుకుని లోపలికి లాగి మళ్ళీ తలుపులు వేసుకుంది. ఇక అతనెవరో తెలుసుకుని రావాలనే ఆసక్తితోటి నేను గుర్రపు కోచు దిగి వెళ్ళి గోడను దూకి గూర్ఖాకు తెలియకుండా మొక్కల చాటు నుంచి వాటర్ పైప్ దగ్గరకు చేరుకుని దాని ఆసరాతో పైకి ఎక్కి కారిడార్లోకి దిగి లైటు వెలుగుతున్న గది కిటికీలో నుంచి లోపలికి చూశాను. లోపల మంచం మీద కూచుని ఏడుస్తున్నాడు.
చేతుల్లో ముఖం దాచుకుని నల్లని ముసుగులో ఉన్నటువంటి వ్యక్తి. సుచిత్రాదేవి కింద నుంచి పైకి వచ్చింది అన్నం కంచంతోటి. ఆ కంచం టీపాయ్ మీద పెట్టి వెళ్ళి అతని పక్కన కూర్చుని ముసుగులాగి కుర్చీలో పడేసి భుజం మీద సాలువాతోటి ఆ మనిషి చేతులు తప్పించి కళ్ళు తుడిచి అన్నం తినిపించబోయింది. నేను ఇంత దూరం అర్ధరాత్రి వేళ వచ్చింది నువ్వు పెట్టే అన్నం కోసం కాదు, నా బిడ్డ కోసం. నేనెంత పాపాత్ముని, పుట్టిన బిడ్డ ముఖం కూడా చూడటానికి కూడా నోచుకోనటువంటి దౌర్భాగ్యుణ్ణి. కనీసం నా చిట్టి తల్లిని పెళ్లిపీట మీదైనా కళ్ళారా చూడాలనే ఆశతోటి ఈ మొండి బతుకుని ఈడుస్తున్నాను. ఆ అదృష్టం కూడా నా ముఖాన లేకుండా చేసేశావు అన్నాడు నిష్ఠూరంగా. నేనేం చేయను జయ, ఆ కృష్ణ చైతన్య దాన్ని ఎత్తుకుపోతాడని కలనేమన్నా గన్నానా? అయినా ఇప్పుడు దానికి వచ్చిన లోటేముంది? అతను దాని ప్రాణంలా చూసుకుంటున్నాడట. మనం పెళ్లి చేసి పంపిస్తే భర్తతో ఎంత సుఖంగా సంసారం చేసుకుంటుందో ఇప్పుడు అలానే వెళ్ళిందనుకో. అది అక్కడ బాగానే ఉంది. దాని మీద బెంగతో నువ్వేమైపోతావోనని భయపడి చస్తున్నాను నేను. నా మాట విని కాస్త ఈ మజ్జిగ అన్నమైనా తిను ప్లీజ్ అంది. ఆ కృష్ణ చైతన్య అంటే అది భయపడుతోంది అంటున్నావుగా అన్నాడు. అన్ని భయాలు శారీరకంగా దగ్గరయ్యేంతవరకే. ఆ తర్వాత ఒకరంటే ఒకరికి ధైర్యం, చనువు, చొరవ కలుగుతాయి కదా. నీ కూతుర్ని అతను బాగానే మచ్చిక చేసుకోగలరులే, భయపడద్దు. సంజీవి పోయినా కృష్ణ చైతన్య అనే బలమైన ఆధారం దానికి దొరికింది. ఈ రాజేంద్ర ప్రసాదే మధ్యలో నాకు తలనొప్పిగా మారిపోయాడు. అయినా పర్వాలేదులే, నేను కృష్ణ చైతన్యకు ఫోన్ చేశాను. అతన్ని ఎవ్వరూ ఏమీ చేయలేననే సంగతి మొన్న పోలీస్ స్టేషన్లోనే తెలుసుకున్నాను. వాళ్ళిద్దరూ తీయించుకున్న ఫోటో పంపించమని ఈసారి ఫోన్ చేసినప్పుడు అడిగి తెప్పిస్తానులే. నువ్వు మాత్రం ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావో తెలుసా అంది అన్నాన్ని తినిపిస్తూ అనునయంగా చెంపలు నిమురుతూ. ఈ మాటలతోనే నన్ను ఈ పరిస్థితికి తీసుకుని వచ్చి అసమర్థుని చేసి ఆడుకుంటున్నావు. ఇన్నాళ్ళు దానికి పెళ్లి కాదనే సాకుతోటి నా నోరు నొక్కి నా చేత అజ్ఞాతవాసాన్ని చేయించావు. ఇంకా ఎందుకు ఈ రహస్యాలు దాచటం? నేనోసారి ఆ కృష్ణ చైతన్యను కలిసి అతన్ని రాధని కళ్ళారా చూసొస్తాను అన్నాడాయన. తొందరపడకు జయ, మనకింకా కృష్ణ చైతన్యతోటి సరిగ్గా పరిచయమైనా లేదు. అతని వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోకుండా మన రహస్యం అతనికి తెలిసిపోతే దానివల్ల రాధ బతుకు ఏమైపోతుందో ఏమిటో. పైగా ఈ రహస్యం నీ పెదవి దాటితే సుదర్శనానికి తెలిసిపోయి నా బతుకు నవ్వుల పాలైపోతుంది అంది సుచిత్రాదేవి. అవ్వని, నా కసంతా తీరిపోతుంది. కన్న బిడ్డను కన్న తండ్రిని కలవనివ్వకుండా చేసిన కఠినాత్పురాలివి. నాకు కావలసింది నా చిట్టితల్లి క్షేమం అంతే అన్నాడు కసిగా. నా ప్రమేయం లేకుండా నువ్వొక్కడివే కన్నావా నీ చిట్టితల్లిని? నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావే అంది ఆయన మెడ చుట్టూ చేతులు వేసి అధరాలు కలపబోతూ. ఆగాగు, నీ ముద్దులో నన్ను ముంచెత్తి మతిభ్రష్టుని చేయక ఆగిపో అన్నాడతను. అదే ఆ కృష్ణ చైతన్య ఎలా ఉంటాడో చెప్పవా? అతన్ని నువ్వు చూసావు కదా, ఎలా మాట్లాడాడు? మంచి పొడగరి, భారీ పర్సనాలిటీ అన్నావు కదా. అసలే మన రాధిక సుకోమలంగా ఉంటుంది. అంత మనిషిని ఎలా భరిస్తోందంటావు అన్నాడు కుతూహలంగా. సుచిత్రాదేవి ఆయన ఒడిలో వాలి మంచం మీదకు లాగి గలగలా నవ్వుతూ, నీ దుడుకుతనాన్ని నేనెలా నా కడుపులో దాచుకున్నానో నీ కూతురు అలాగే అతనితో ఆ వేగానికి అలవాటు పడిపోతుందిలే అంది ఆయన్ని ఎక్కడెక్కడో చేతులు వేసి మీదకు లాక్కుంటూ. నీ ఈ ముద్దు మురిపాల కోసమనే నేను ఈ అజ్ఞాతంలో అనాథగా బతుకుతున్నాను. భార్యాబిడ్డలు ఉండి నాకు ఈ కర్మ ఇంకా ఎన్నాళ్ళు శుచి? కుక్కకి బిస్కెట్ ముక్క వేసినట్టు ఆడించినట్టు నన్ను ఆడిస్తున్నావు. నీ పొందు కోసమని నేను తెగించి ఏం చెయ్యలేని అసక్తుణ్ణి అయిపోయాను. ప్రపంచానికి వాడు మొగుడు, ప్రణయానికి నేను మొగుడుగా ఇంకా ఎన్నాళ్ళు సాగిస్తావి నాటకాలు అన్నాడు బుగ్గలు కొరుకుతూ. మనం తర్వాత తీరికగా మాట్లాడుకుందాం, ముందు పని కానివ్వు. నైట్ డ్యూటీ అయిపోతే ఆ శనిగడు కాస్త వచ్చేస్తాడు అని సుచిత్రాదేవి తొందర చేయటంతో వాళ్ళిద్దరూ రొమాన్స్లోనికి దిగిపోయారు. ఇంకా చూడటం భావ్యం కాదని నేను కిందకి దిగి వెళ్ళి గుర్రపు కోచ్లో కూర్చుని ఆయన కోసం నిరీక్షించాను. సరిగ్గా 2 అయ్యాక మళ్ళీ బూనీస్ని కప్పుకుని ఆయన వస్తూ కనిపించాడు. నేను గుర్రపు కోచ్ని ఆయన దగ్గరగా పోనిచ్చి, మావయ్య గారు రండి, నేను డ్రాప్ చేస్తాను అంటూ ఆయనకు చెయ్యి అందించాను. మీరు అంటూ నన్ను గుర్రపు కోచ్ని ఆయన విస్మయంగా చూశాడు. నా పేరు కృష్ణ చైతన్య, కృష్ణాపురం సంస్థానాధీశ్వరులు రాజా ఆనందభూపతి గారి ముద్దుల తనయుణ్ణి.
ప్రస్తుతం మీ అల్లుణ్ణి నేనే. మీ అమ్మాయి రాధిక నా దగ్గర సుఖంగా క్షేమంగా భద్రంగా ఉంది. రండి వెళుతూ మాట్లాడుకుందాం అంటూ ఆయన చెయ్యి పట్టుకుని పైకి ఎక్కించి నా ఎదురుగా కూర్చోపెట్టి లైట్ వేసి కోచు పోనేమన్నాను. ఆయన నన్ను దిగ్భ్రమగా చూస్తున్నారు. ఆ కళ్ళల్లో ఇతను నా కూతురికి భర్త, ఇతనేనా దాన్ని ఎత్తుకుపోయింది అనే ఆశ్చర్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. మీరెక్కడికి వెళ్ళాలి అన్నాను సంభాషణను ప్రారంభిస్తూ. మీకు నేను ఎలా తెలుసండి అన్నాడు ఆయన. ఇంతకు ముందు తెలియదు, ఇప్పుడే జస్ట్ 2 గంటల క్రితం తెలుసుకున్నాను. ఎలా? అది మీరు అడగకూడదు, నేను చెప్తే బాగుండదు అన్నాను నవ్వుతూ. చిత్రంగా ఉంది. సుచిత్ర ఎవరో తెలుసా అని అడిగారు ఆయన. డాక్టర్ సుచిత్రాదేవి రాధికను కన్న తల్లి, మీరు రాధికను కన్న తండ్రి. ఇంతవరకు తెలుసు. ఈ సంగతి కూడా ఈవేళ తెలుసుకున్నాను అన్నాను. అయితే మీకు ఈ రహస్యం తెలిసిపోయినట్టు సుచికి ప్రస్తుతానికి తెలియదు. మిమ్మల్ని చూడాలని మాట్లాడాలని, నా కూతురికి తగిన వ్యక్తి అవునో కాదో తెలుసుకోవాలని ఆశపడే నా మనసులోని కోరిక ఇంత త్వరగా ఇంత సునాయాసంగా తీరుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. కన్న కూతుర్ని కళ్ళ కరువు తీరా చూసుకోలేకపోయినా, నేనేనమ్మా నేను కన్న తండ్రిని అని చెప్పుకోలేకపోయినా, గోరుముద్దలు తినిపించి పితృమమకారాన్ని రంగరించి పెంచుకోలేకపోయినా, కాళ్ళు కడిగి కన్యాదానం చేయగల భాగ్యాన్ని పెట్టి పుట్టకపోయినా, కనీసం నేను ఫలానా అని చెప్పుకుని నలుగురిలోకి వచ్చే అర్హతని కోల్పోయినా మిమ్మల్నే నా కళ్ళారా చూడగలిగాను కృష్ణ. నా జన్మ కనీసం ఇలాగైనా ధన్యమైంది అంటూ ఆయన ఏడుస్తూ ఉంటే నిజంగా నా గుండెలు తరుక్కుపోయాయి రాధా. ఏదో ఆవేశించిన వాడిలాగా ఆయన్ను దగ్గరకు లాక్కుని గుండెలకు అదుముకుని కళ్ళు తుడుస్తూ, బాధపడకండి, మీరు ఫలానా అని నాకు తెలిసిందిగా. మీ అమ్మాయిని తీసుకుని వచ్చి మీకు చూపిస్తాను. మీ కోరికలన్నీ తీరుస్తాను. ధైర్యంగా ఉండండి. గతాన్ని మర్చిపోయి భవితవ్యంలో హాయిగా మీ అమ్మాయితోటి మనవలతోటి ముద్దు మురిపాలను పొందండి. మీ గతం నాకు అనవసరం. నాకు మీ ఆత్మీయత, మీ అమ్మాయికి కన్నతండ్రి ఆపేక్ష ముఖ్యం. ఇక అజ్ఞాత జీవితానికి స్వస్తి చెప్పి వెలుగులోనికి వచ్చేయండి. మీరు రాధా కావాలనుకుంటే సుచిత్రాదేవి మన దగ్గరకు వస్తుంది. పరువు, ఆ భర్త ప్రెస్టేజీ ముఖ్యం అనుకుంటే ఒంటరిది అయిపోతుంది. సరేనా అన్నాను ఓదార్పుగా. ఆయన ఎన్నడూ ఎరగనంత ఆనందాన్ని పొంది నా చెంపలు ముద్దులతో తడిపేసి గుండెలకు హత్తుకుని, చాలు బాబు, నాకు ఈ మాత్రం మనశ్శాంతి చాలు. మీరు నాకు అల్లుడు కాదు, కన్న కొడుకు కంటే ఎక్కువ. ఇంతగా మనసుల్ని అర్థం చేసుకుని ప్రేమించే భర్త దొరకడానికి నా చిట్టి తల్లి చేసుకున్న సుకృతం ఏముందో ఏమో. మీ ఇద్దరూ 1000 ఏళ్ల పంటగా నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. మీరు నాకున్నారనే ఆనందంతో ఈ శేష జీవితాన్ని తృప్తిగా నిశ్చింతగా గడిపేస్తాను అన్నారు ఆయన చేతులు జోడిస్తూ. ఆయన్ని మకాంకి చేర్చి నేను వచ్చేశాను. ఇప్పుడు చెప్పు, నీకు కన్న తల్లిదండ్రులు ఉన్నారా అన్నాడు నెత్తిన ముట్టికాయ వేస్తూ కృష్ణ చైతన్య. ఇంకా కోలుకోలేనంత సంభ్రమంతో చూస్తూ ఉన్న రాధికను భుజాలు పట్టి కుదిపి, సాయంత్రం నేను వచ్చేసరికి నువ్వు సిద్ధంగా ఉండు, సరేనా అనేసి లేచాడు. రెండోసారి కృష్ణ చైతన్యతోటి గుర్రపు కోచ్లో బయలుదేరిన రాధిక మూగపోయింది. ఆమె చేత కొత్త పట్టుచీరను కట్టించి తండ్రి ఇచ్చిన నగలు స్వయంగా అలంకరించి నుదుట తిలకాన్ని దిద్ది జడ నిండా మల్లెల దండను తురిమి తనకి నచ్చే రకంగా ముస్తాబు చేసుకుని మరీ తీసుకుని వెళుతున్నాడు రాధికని. రాధిక తన దగ్గరగా సుఖంగా సంతోషంగా ఉందని చూడగానే తెలిసే విధంగా ఉంది. కానీ రాధిక హృదయం మాత్రం కొత్తగా తెలిసిన నగ్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోతోంది. పెంచిన తల్లిగా అమ్మగారిని పిలవటం మాత్రమే తెలుసు సుచిత్రాదేవిని. ఆవిడే తన కన్న తల్లి అని తెలిసాక కన్న తల్లిదండ్రులు ఇద్దరూ ఉండగా తనని అనాథన చేశారనే కోపము, బాధ, ఒంటరితనంతో అల్లాడిన పసివయస్సు పరితాపం గుర్తుకొచ్చి ఆనందానికి బదులుగా దుఃఖావేశం కదిగింది. ఇంతలో తండ్రి పొరపాటేం లేదని కృష్ణ చైతన్య మాటల ద్వారా గ్రహించింది. అసలు కీలకం అంతా సుచిత్రాదేవిలోనే ఉన్నట్టుగా అనిపించాక ఆవిడను చూడాలని మాట్లాడాలనే కోరిక కాస్త నశించిపోయింది. ఆ సంగతి చెప్పి నా కృష్ణ చైతన్య వింటాడని తోచక మౌనాన్ని వహించింది. మనస్సు మాత్రం మండిపోతోంది. ఆమె ఆలోచనలతోటి సంబంధం లేని గుర్రపు కోచ్ వెళ్లి సుచిత్రాదేవి ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఆగిపోయింది. గూర్ఖా గేటు తెరిచి శాల్యూట్ చేశాడు. వాడికి సుచిత్రాదేవి ఆదేశం అప్పటికే అందింది. ఆ రోజు ఉదయం గుర్రపు కోచ్ కనుక ఇంటికి వచ్చినట్లయితే మర్యాదగా లోపలికి పంపించమని, సాయంత్రం రాధికను తీసుకుని వస్తున్నట్టు సుచిత్రాదేవికి ఫోన్ చేశాడు కృష్ణ చైతన్య. అందుకని ఘనమైన స్వాగతం ఏర్పాటైంది. ఆడంబరం లేకుండా సుచిత్రాదేవి సుదర్శనాలు వచ్చి కృష్ణ చైతన్యకు నమస్కరించారు.
సుచిత్రాదేవికి నమస్కరించి సుదర్శనాన్ని విష్ చేసి తను దిగి రాధికను దింపాడు కృష్ణ చైతన్య. సుచిత్రాదేవి రాధికను గాఢంగా గుండెలకు హత్తుకుని 2 బుగ్గలు ముద్దాడింది. రాధిక మాత్రం ముభావంగా ఉండిపోయింది. అది గ్రహించిన సుచిత్రాదేవికి ఆమె ఎందుకలా ఉండిపోయిందో అర్థం కాలేదు. లోపలికి తీసుకుని వెళుతూ, నిన్నెప్పుడు చూస్తానా అని ఉదయం నుంచి తప్పించిపోతున్నాను రాధి. నువ్వెలా ఉన్నావే? ఏమైందమ్మా అంది ఆప్యాయంగా. ఇంకెలా ఉండాలి? కొత్త కొత్త సంగతులు తెలిసి నమ్మలేని మతిభ్రష్టురాల్ని చేసేసాయి నన్ను. కృష్ణలా అందరినీ అర్థం చేసుకునే ఔదార్యం నాకు లేదుగా అంది గంభీరంగా. ఆ మాట వినగానే ఆవిడ ముఖం కాస్త చిన్నబోయింది. టేక్ ఇట్ ఈజీ అత్తయ్య గారు. రాధకి తల్లి అయితే గాని మీ బాధ అర్థం కాదులేండి. తన మాటలు పట్టించుకోకండి. ఈ వరలక్ష్మి వ్రతం ముందుగా మీ ఇంట్లోనే చేసుకోవాలట. అందుకని మీ ఇంటికే తీసుకుని వచ్చాను. ఇదంతా నాన్నగారు చెప్పారు. మీరు మీ అమ్మాయితో హాయిగా సమయాన్ని గడపండి, నేను వెళ్తాను అంటూ లేచాడు. అదేమిటి కృష్ణ, అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఈ రాత్రి మా ఆతిథ్యాన్ని స్వీకరించకుండా వెళ్ళిపోతారా అంది నిరుత్సాహంగా చూస్తూ సుచిత్రాదేవి. నేనెక్కడికి వెళ్తానండి బాబు. ఇక రాధిక లేకుండా క్షణం కూడా బతకలేని దుర్బలుడు ఈ కృష్ణ చైతన్య. నేను వెళ్లేది షాపింగ్ కోసమని. రేపు వ్రతానికి కావలసినవన్నీ తెప్పిస్తాను. రేపు మధ్యాహ్నం మీ అమ్మాయిని తీసుకుని వెళ్తాను అన్నాడు చిరునవ్వులు చిందిస్తూ కృష్ణ చైతన్య. అతను వెళ్ళాక సుదర్శనాన్ని కూడా బజారుకి వెళ్ళి మన్నాడు వ్రతానికి కావలసినవన్నీ తీసుకున్నామని తెలివిగా పంపించేసిన సుచిత్రాదేవి రాధిక గదిలోకి వచ్చింది. రాధిక గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉండిపోయింది. వెనుక వైపు పొందికైన చీరకట్టులో నడుమున వడ్డాణంతో సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. కూతురు అదృష్టానికి మురిసిపోవాలో, ఆమెలో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విముఖత్వానికి చిందించాలో అర్థం కాలేదావిడకి. ఆ ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్లీ సుదర్శనం కృష్ణ చైతన్య వచ్చేస్తారు. రాధికను తీసుకుని వెళ్ళిపోతాడేమో అనే భయంతో ఆమె దగ్గరగా వెళ్ళి చేతులు పట్టుకుని తీసుకుని వచ్చి మంచం మీద కూర్చోబెట్టి, రాధా, ఇందాక ఏమిటి కొత్త సంగతులు ఏవో తెలిసాయంటున్నావు? ఏమిటవి? దయచేసి చెప్పమ్మా. నీ మనస్సులో హఠాత్తుగా నా పట్ల కలిగిన ఈ అయిష్టానికి కారణం ఏమిటో నాకు తెలియాలిగా. లేకపోతే నాకు పిచ్చెత్తిపోయేలా ఉంది. నీకు కొత్తగా తెలిసిన సంగతులేమిటి? నా తల్లివి కదూ, నాతో చెప్పమ్మా. ఇంకా నా దగ్గర ఏమీ దాచద్దు. నేను దేన్నైనా భరించగలను కానీ నీ ఆగ్రహాన్ని మాత్రం భరించలేనమ్మా. ఈ ప్రపంచంలో నాకున్నది ఇద్దరే. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు దూరమైనా నా బతుకు దుర్భరమైపోతుందమ్మా అంది కళ్ళల్లో తిరిగే నీళ్లతో సుచిత్రాదేవి. మీరు ఇన్నాళ్ళు డాక్టర్ సుచిత్రాదేవిగా నన్ను పెంచిన తల్లిగా తెలుసు. కానీ ఈవేళ మీరే నన్ను కన్న తల్లి అనే సత్యం తెలిసింది అంది రాధిక. రాధా, సుచిత్రాదేవి ఒక్క క్షణం స్తబ్దుగా మారిపోయింది. కన్న తల్లి తండ్రి ఉండగా నన్నెందుకు అనాథగా పెంచారు? నాకెందుకు ఆ మమకారము ఆపేక్ష తెలియకుండా చేశారు? నేనేం పాపం చేశానని అంటుంటే రాధిక కంఠం రుద్ధమైపోయింది. కన్నీళ్లు జలజలా వర్షం చేశాయి. ఇది ఈ సంగతి నీకెలా తెలిసిందమ్మా? కొంపతీసి మీ నాన్న ఉత్తరం కానీ రాశారా? తెప్పరిల్లిన సుచిత్రాదేవి రాధిక గడ్డం పట్టుకుని అడిగింది. ఇంతవరకు నేను కన్నతండ్రి ముఖం కూడా ఎరగను. ఆయనకు అన్ని తెలివితేటలుంటే నేను అనాథగా మీ దగ్గర ఎందుకు పెరుగుతాను? అభిమానంగా తండ్రి లేమిలోనే పెరిగేదాన్ని. మీరు గీసినటువంటి గీటు దాటని ఆయన ఒంటరితనంతో నా కోసం పరితపించిపోతూ ఉంటే అసలు నాకు కన్న తల్లిదండ్రులు ఉన్నారనే సంగతే తెలియక కన్నతల్లి దగ్గరే రహస్యంగా ఒంటరితనంతో అనాథగానే పెరిగాను నేను. అక్కడ ఆయన్ని, ఇక్కడ నన్ను ఎందుకు దూరం చేశారు మీరు? మమ్మల్ని ఇంత క్షోభ పెట్టడానికి మేము మీకు చేసినటువంటి అపకారం ఏమిటి? నన్ను మీ కూతురుగా ఈ లోకానికి పరిచయం చేయడానికి మీకు నామర్ద అయినా నా తండ్రికి అలాంటివేం లేవు కదా. మీ కూతురుగా మీ ముద్దు మురిపాలు పొందే అర్హత నాకు లేదని మీకు అనిపించినప్పుడు ఎందుకు నన్ను కన్నారు? ఎందుకు నన్ను నా తల్లిదండ్రుల నుంచి దూరం చేశారు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. రాధా, నా తల్లి, ఎంత మాట అంటున్నావే. నేను కూతురుగా చెప్పుకోవటం నాకు నామర్ద కాదమ్మా. నా ఆ అదృష్టానికి నేనే నోచుకోకుండా చేసింది నా తల్లిదండ్రులమ్మా. నీ తల్లి నన్ను చెప్పుకునే అర్హత నాకే లేదమ్మా. నేను సాలిగూడలో చిక్కిపోయిన ఈగలాగా ఈ సంగతులు లోపల దాచుకోలేక బయటకు చెప్పుకోలేక నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో నీకేం తెలుస్తుంది? నువ్వు కూడా తల్లివైనప్పుడే ఈ తల్లి కడుపు తీపి నీకు అర్థమవుతుంది. ముందు ఈ ఒక్క సంగతి చెప్పు.
నీకు ఈ విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? అంది పరీక్షగా చూస్తూ. కృష్ణ చెప్పారు అంది రాధిక ఏడుస్తూనే. అతనికి ఎలా తెలిసింది? ఆవిడ నిర్ఘాంతపోయింది. ఆయన అలా కనిపిస్తున్నాడనా? ఆవలించకుండానే పేకులు లెక్కించేసే రకం అది. ఆయన తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్రపంచంలో ఏ సంగతైనా ఆయనకు క్షణాల్లో తెలిసిపోతుంది. మిమ్మల్ని అర్థం చేసుకున్నారు కనుకని నా పుట్టింటికి మళ్ళీ నన్ను తీసుకుని వచ్చారు. ముఖ్యంగా నన్ను మా నాన్నగారికి చూపిస్తానని మాట ఇచ్చారట అంది. మీ నాన్న కృష్ణకెప్పుడు కనిపించాడు? మామ అల్లుళ్ళు నా ప్రమేయం లేకుండానే పరిచయం అయిపోయారా? అంది ఆవిడ కాస్త ఈర్ష్యగానే. కృష్ణ తనంతట తనే మా నాన్నగారిని గుర్తించి తను ఫలానా అని పరిచయం చేసుకున్నారట అంది రాధిక. అంత దుఃఖంలోనూ ఆవిడ ఈర్ష్యకు నవ్వొస్తూ ఉండగా. అదే ఎలా సంభవమా అని అంది ఆవిడ ఆలోచిస్తూ. తెలిసిన ఆవిడ సిగ్గుపడిపోతుందేమోనని రాధిక తెలియనట్టే ఉండిపోయింది. చెప్పు, అతనేమన్నాడు? అగౌరవంగా అమర్యాదగా నేనేమీ అనలేదు కదా అంది వణికే గొంతుతోటి సుచిత్రాదేవి. అల్లుడు తనని ఏ దృష్టితో చూస్తున్నాడో అని. చచా, ఆయన అలాంటి కుసంస్కారి కాదు. నీకు కన్న తల్లిదండ్రులు ఉన్నారు. నువ్వు అనాథవి కావు. రా, తీసుకుని వెళ్ళి మీ నాన్నగారికి చూపిస్తాను అని చెప్పి తీసుకుని వచ్చారు. మా మామగారు నన్ను ఆ ఇంటి చిన్న కోడలుగా స్వీకరించారు. మొదట సంవత్సరం ఆడపిల్ల పుట్టినింటిలో వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కాబట్టి చేయించి తీసుకురమ్మని పంపించారు. కృష్ణ ఆయన తండ్రి కొడుకుల్లాగా ఉండరు, స్నేహితుల్లా ఉంటారు. ఆయన చాలా మంచివారు. ఇక కృష్ణ వాళ్ళ అమ్మగారైతే దేవత. ఈ భవబంధాలన్నీ తెంపేసుకుని రాగద్వేషాలకు అతీతమైనటువంటి స్థితిలో దైవానికి అంకితమైపోయింది ఆవిడ అంటూ అక్కడ తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పేసింది రాధిక. సుచిత్రాదేవి ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న రాధిక 9 పిండి వంటలు నైవేద్యం పెట్టింది. సుచిత్రాదేవి కృష్ణ చైతన్యను లోపలకు పిలిచి, అమ్మాయి మెడలో ఈ తాళి కట్టేయండి అంది పసుపు కొమ్ము కట్టిన తాళిని ఇస్తూ. క్షమించండి, రాధికను దొంగదారిని రహస్యంగా పెళ్లి చేసుకోవటం నా అభిమతం కాదు. నా భార్యను ఒప్పించి మా నాన్నగారు మెచ్చేలా రంగరంగ వైభవంగా చేసుకోవాలి అనేది నా జీవితాశయం. ఆ లక్ష్మీదేవి సాక్షిగా నా ఈ కోరికను తప్పకుండా సఫలీకృతం చేసుకుంటాను. అంతవరకు రాధిక కన్నెగానే నాతో సంసారం చేస్తుంది. నేను పద్మకు తెలియకుండా రాధిక మెడలో తాళి కట్టనని మాటిచ్చాను. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మాటిచ్చి తప్పే మనిషిని కాను. కావాలంటే గాంధర్వ వివాహాన్ని చేసుకుంటాను అంటూ తన మెడలోని సూర్యుని రాళ్ల పథకంతోటి ఉన్నటువంటి గొలుసు తీసి రాధిక మెడలో పెట్టాడు. సుచిత్రాదేవి రాధిక చేత నవరత్నాలతో తయారు చేయించినటువంటి ఉంగరం కృష్ణ చైతన్యకు పెట్టించింది. రాధిక తన మెడలోని సన్నని గొలుసు తీసి కృష్ణ చైతన్య మెడలో పెట్టింది. అది అతని మెడకి కంఠహారంలాగా అమరి అతని ముఖం మరింత ముగ్ధ మనోహరంగా కనిపించేస్తోంది. రాధిక చేతికి తోరం కట్టి తను తీసుకువచ్చినటువంటి చీర, రవ్వల సెట్టు, హారము ఇచ్చాడు కృష్ణ చైతన్య. సుచిత్రాదేవి తను రాధిక కోసం చేయించిన నగలు, చీర ఇచ్చింది. అందుకుని ఆవిడ కాళ్లకు నమస్కరించి పక్కన పెట్టేసింది. అక్కడ రాధాంబికాదేవి అంతఃపురంలో కృష్ణ చైతన్య చేయించిన 25 రకాల నగలు సెట్లు ఉండగా ఆనందభూపతి ఇచ్చిన 7 వారాల నగలు కాక కృష్ణ చైతన్య ఆ వ్రతానికి తెచ్చిన నగల కన్నా కృష్ణ చైతన్య తాళిబొట్టుగా తన మెడలో పెట్టిన గొలుసు చూసి మురిసిపోయింది రాధిక. ఆ గొలుసుని తనకిమ్మని పద్మ చాలాసార్లు అడిగినా ఇవ్వని కృష్ణ చైతన్య అది రాధికకు తీసి ఇచ్చేశాడు. తన 1 కోటి రూపాయల ఆస్తిని, తన తదనంతరం రాధ పేరు మీద రాయించి ఉంచినటువంటి విల్లు కాగితాలను భోజనాలయ్యాక రాధిక చేతిలో పెట్టింది సుచిత్రాదేవి. సుదర్శనం ఆవదం తాగినట్టుగా ముఖాన్ని పెట్టాడు, ఏమాత్రం ఇష్టం లేనట్టు. ఆ కాగితాలు ఫలానా అని తెలియగానే చూడను కూడా చూడని రాధిక కృష్ణ చైతన్యను చూపించకుండానే పర్రను చింపేసింది. సుచిత్రాదేవి నివ్వెరపోయింది. సుదర్శనం ముఖం ఏమో ఆనందంతో విప్పారింది. కృష్ణ చైతన్య క్లాప్స్ కొడుతూ హ్యాట్స్ ఆఫ్ రాధిక, హ్యాట్స్ ఆఫ్ టు యూ అని అభినందించాడు చిరునవ్వులు చిందిస్తూ. క్షమించండి అమ్మగారు, నేను మీ నుంచి కానీ కృష్ణ నుంచి కానీ సంపదని ఏనాడు ఆశించలేదు, ఆశించబోను కూడా. నాకు కావాల్సింది మీ నుంచి ఆప్యాయత, వారి నుంచి అనురాగం. ఈ ప్రపంచంలో నేను అనాథను కాను. నాకు అంతా ఉన్నారనే ఆనందం, తృప్తి, సుఖ సంతోషాలు ఇవ్వలేని ఐశ్వర్యం నేనెప్పుడూ కోరుకోనమ్మా అంది స్పష్టంగా రాధిక. పసుపు కుంకుమలతోటి పట్టుచీరను బొట్టు పెట్టి ఇస్తూ, నా తృప్తి కోసం ఈ కన్య ఆభరణాలైనా తీసుకోరాధా. నీకు కన్యాదాన సమయంలో వీటిలో అలంకరించి కన్యాదానం చేయాలి అనుకున్నాను.
అంది సుచిత్రాదేవి కన్నీళ్లతో. రాధిక ఏదో అనబోతూ ఉండగా కల్పించుకున్న కృష్ణ చైతన్య, మాకు అంత అదృష్టం అంటూ కలిగితే అప్పుడు తప్పకుండా తీసుకుంటుంది. ఇప్పుడు మీ దగ్గరే ఉంచండి అని ఆవిడ చేతుల్లో పెట్టేసి లేచాడు. ఈవేళ శుక్రవారం కదా, రేపు తీసుకుని వెళ్ళండి కృష్ణ అంది సుచిత్ర. ఎలాగో తీసుకుని వెళ్లేది రేపే. ఈ రాత్రి అక్కడ నిద్ర చేస్తుంది అంతే అన్నాడు మెరిసే కళ్ళతో కొంటెగా నవ్వుతూ కృష్ణ చైతన్య. ఆ నవ్వు చూడగానే సుచిత్రాదేవికి కాస్త అర్థమైపోయింది. అక్కడ అంటే ధనుంజయ్ దగ్గర కనుక అది పుట్టిల్లే, అసలైన పుట్టిల్లు కూడా అదే కనుక అతను ఆ సంగతి తన నవ్వు ద్వారా చమత్కారంగా తెలియజేశాడని గ్రహించి ఆవిడ సిగ్గుపడింది. గుర్రపు కోచ్ వరకు వచ్చి సాగనంపారు రాధ, కృష్ణ చైతన్యలను, సుచిత్రాదేవి, సుదర్శనాలు. ఆయన అసలు వాళ్ళని వదిలి దూరంగా వెళ్లలేదు. ఓ విధంగా కావాలని కావలి కాసినట్టుగా ఉన్నాడు. తనకు తెలియకుండా సుచిత్రాదేవి ఏమిచ్చేస్తుందో, ఏం గూడుపటాని చేస్తుందో అని భయపడ్డాడు. చివరికి రాధిక ఆ విల్లు చింపివేశాక శాంతి శ్వాసను తీసుకున్నాడు. రాధికను అపురూపంగా తను ఎక్కి ఆమె నడుం పట్టుకుని పైకి ఎక్కించుకుని ఆమెను సీట్లో కూర్చోబెట్టి చేతులు జోడించాడు. నాకు దాన్ని దూరం చేయకండి కృష్ణ, కనీసం నెలకి ఒక్కసారైనా తీసుకుని వచ్చి చూపిస్తూ ఉండండి. దాన్ని చూడకుండా నేను ఉండలేను అంది కళ్లల్లో తిరిగే నీళ్లతోటి సుచిత్ర. నాకు కుదరదు అత్తయ్య గారు, దయచేసి మరోలా భావించక రాధను చూడాలి అనిపించినప్పుడల్లా మీరే స్వయంగా వచ్చి చూసి వెళ్ళండి. ఇదిగో విజిటింగ్ కార్డు, ఇది చూపిస్తే గాని అసలు లోపలికి అలో చేయరు. మీ అమ్మాయి వైభవాన్ని కళ్ళారా చూసిన వారు అవుతారు కూడాను. ఓకేనా? మాకు సెలవిప్పించండి అన్నాడు కృష్ణ చైతన్య. చేతిలోని కార్డుతో ఆ గుర్రపు కోచు కనిపించేంత వరకు అటే చూస్తూ ఉండిపోయింది సుచిత్రాదేవి. ఉద్విగ్న భరితమైనటువంటి హృదయంతో కూర్చుంది కృష్ణ చైతన్య పక్కన రాధిక. పుట్టి బుద్ధి తెలిసాక ఎప్పుడూ ఎరగని చూడని కన్నతండ్రిని కలుసుకోబోతోందామె. అంటేనే ఆమె గుండెలు చిత్రంగా అనిపిస్తూ ఉన్నాయి. కృష్ణ చైతన్య మంచివాడు కనుక మళ్ళీ తల్లి తండ్రి అనే అనుబంధాన్ని తను పొందింది. మాతృమమత పరిచయమే కాని పితృమమకారం గురించి ఆమెకు అస్సలు తెలియదు. సిగ్గు, భయం, ఆనందం, సంకోచం, ఏదో అర్థం కాని ఉత్సాహం కూడా ఆమెలో పెళ్ళుబుకుతూ ఉన్నాయి. సినిమాల్లో చూసిందే గాని నిజ జీవితంలో కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెకు అసలు తెలియదు. గుర్రపు కోచు సిటీ లిమిట్స్ దాటాక పెద్ద గేటుతో ఉన్నటువంటి ఒక విశాలమైన స్థలం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి కోటలాంటి గోడలాంటి ప్రదేశం ముందు ఆగింది. గేటుకు ఇరువైపులా బొగడ చెట్లు ఉన్నాయి. లోపల చెట్లల్లో గొప్పులు తవ్వుతున్న ఒక వ్యక్తి గుర్రపు కోచు శబ్దాన్ని తల తిప్పి చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి గేటు బాలా తెరిచాడు. గుర్రపు కోచు లోపలికి వచ్చి వరండా ముందాగింది. తలకి తలపాగా నీరుకావి పంచె, జబ్బల బనీను, దుబ్బులా గిరజాలు పెరిగినటువంటి ముఖాన పడేటటువంటి క్రాఫు, మాసిన గడ్డం, అక్కడక్కడ తెల్లని వెంట్రుకలతో 40 సంవత్సరాల వయసులోనే 50 సంవత్సరాలు వచ్చేసిన వాడిలా కాయ కష్టంతో శ్రమకి తట్టుకోగల బలిష్టమైన విగ్రహంతో, పొడుగ్గా మోటుబారిన బాహువులతో, చూడగానే చాలా సామాన్యంగా కూలివాడిలా కనిపించే వేషభాషలతో ఉన్న ఆ వ్యక్తిని కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది రాధిక. నమస్కారం మావగారు, ఇదిగో మీ అమ్మాయి, మీకు చూపిస్తానని మాట ఇచ్చాను కదూ, తీసుకుని వచ్చాను అన్నాడు తను దిగి రాధికను దింపుతూ కృష్ణ చైతన్య. లోపలికి రండి కృష్ణ, అలనాటి రుక్మిణీ కృష్ణలను చూడగలిగినటువంటి అనుభూతి కలుగుతోంది నాకు. నిజంగా నా జన్మ ధన్యమైపోయింది అన్నాడు ధనుంజయ్ ఆ ఇంటి తలుపులను తీస్తూ. అది చాలా పాతబడినటువంటి మండువాలోగిలి. 4 పక్కల 4 గదులున్నాయి. మధ్యగా మండువా గోడకు ఎత్తి ఉన్నటువంటి పట్టి మంచాన్ని వాల్చి దుప్పటి పరిచి కూర్చోండి, ఇప్పుడే వస్తాను అనేసి వెళ్ళిపోయాడు త్వరగా. రాధిక, కృష్ణ చైతన్యాలు కూర్చున్నారు ఆ మంచం మీద. గోడలను సుచిత్రాదేవి తోటి ధనుంజయ్ తీయించుకున్నటువంటి ఫోటోలున్నాయి. ఒకదానిలో సుచిత్రాదేవి 2 జడలతో 18 ఏళ్ల పాలనీరు గులాబీలాగా ఉంది. ఇంకో దాంతో నిమ్మకాయలు నిలబెట్టేంత పెద్ద బుంగమీసాలతో ఉన్న వ్యక్తి కుడి పక్కన సుచిత్రాదేవి. ఎడమ పక్క ఒంటి నిండా నగలు దిగేసుకున్న గజలక్ష్మిలా ఉన్న ఇంకో ఆవిడ ఉంది. ఆ ఇద్దరి పోలికలు సుచిత్రాదేవిలో ఉండడం వల్ల వాళ్ళిద్దరూ ఆవిడ తల్లిదండ్రులు అనే విషయం అర్థమైంది. ఇంకో దానిలో స్ఫురద్రూపంతో వెలిగిపోయే 23 ఏళ్ల యువకుడిలా ఉన్న ధనుంజయ్. ఇంకో దానిలో కళ్యాణ వేషధారణలో చేతులు పట్టుకుని మెడలో కర్పూర దండలతో సుచిత్ర, ధనుంజయులున్నారు. ఆ ఫోటోను వదిలి రాలేదు ఆ ఇద్దరి కళ్ళు. అందులోనూ సుచిత్రాదేవి అందంగా ఉందో ధనుంజయ్ అందంగా ఉన్నాడో చెప్పడం చాలా కష్టం.
ఇద్దరు పోటీ పడుతున్నంత అందంగా ముగ్ధ మనోహరంగా ఉన్నారు. ఇంకో దానిలో మీసమేని ముఖంతో విభూది పిడికట్లు ధరించి స్తోత్రియ బ్రాహ్మణోత్తముడిలా ఉన్న వ్యక్తి పక్కన పేద ముత్తైదువులా ఉన్న స్త్రీమూర్తి, ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలతో ఉంది ఇంకో ఫోటో. అందులో మూడో మగపిల్లవాడిలా 10 ఏళ్ల వయసులో ఉన్నాడు ధనుంజయ్. అవి కాక రాధిక ఏడాది పిల్ల వయసు నుంచి 18 ఏళ్ల వయస్సు వరకు ఉన్నటువంటి ఫోటోలున్నాయి. ఏడాది పాపగా నగ్నంగా ఉంది. ఆ ఫోటో చూసి కళ్ళెగరేసి చిలిపిగా నవ్వుతూ కన్నులు గిలికి ఆ పాపను గాఢగా ముద్దు పెట్టుకుంటూ, ఇలా కనిపించమని నేను కోరితే కాదన్నావు, ఇప్పుడు చూస్తున్నాను. ఏడాది పిల్లగా ఎంత బాగున్నావో, మనకి పుట్టబోయే పాప ఇలా ఉంటుందేమో కాదు అన్నాడు కృష్ణ చైతన్య. చాలే ఊరుకోండి, అది అక్కడ పెట్టండి, ఆయన వస్తారేమో కూడాను అంది సిగ్గుగా. ఊహు, నేనింటికి తీసుకుని వెళ్తాను, భద్రంగా దాచుకుంటాను అన్నాడు అతను అల్లరిగా. ఏమిటి పోటాడుకుంటున్నారు అన్నాడు ధనుంజయ్ లోపలికి వస్తూ. ఏమీ లేదు మావయ్య గారు, రాధా నగ్నంగా ఉన్న ఈ ఫోటో నాకు నచ్చింది, దీన్ని ఇంటికి తీసుకుని వెళ్తానంటే వద్దంటోంది అన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్టుగా. గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 9వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా మా 2 ఛానల్స్ని ఫాలో అవ్వండి. నమస్తే.